ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంత నీకేమన్నా కష్టాలు బాధలు ఉన్నా కూడా అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో దేవుడు చెప్తే తీసేస్తాడు. నిజమైన దేవుడు ఆయన, మనతోటి మాట్లాడే దేవుడు. అయ్యి బాబోయ్ నిజమే, నాకు బుద్ధి కావట్లేదురా. ఎంతో మందికి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, కిడ్నీలు పోయిన వాళ్ళకి కిడ్నీలు అన్ని ఇచ్చాడు దేవుడు. గాడిది గుడ్డేం కాదు దేవుడు కాబట్టి మనల్ని ఆయన తయారు చేశాడు కాబట్టి మనకి ఏం రిపేర్ ఉందో ఆయనకు తెలుసు. ఏంటి బాబన్నా ఇంకోసారి దేవుడు కాబట్టి మనల్ని ఆయన తయారు చేశాడు కాబట్టి మనకి ఏం రిపేర్ ఉందో ఆయనకు తెలుసు. రోయ్ ఇది చూడు. బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. ఒక 4 months కి మెడిసిన్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఆ పాల్పిటేషన్, ఆ హార్ట్ గుండె దడలో ఆ పల్స్ చెక్ చేసినప్పుడు నా పల్స్ రేట్ 143 ఉందండి. అవునా? నిజమా? మామూలుగా ఎంత ఉండాలండి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. 100 లోపల అంటే ఇట్స్ ఫైన్ కదా, అంటే రన్ చేస్తే అలా 100 వరకు ఉంటది. కానీ 143కి వెళ్ళిపోయింది. బీపీ చాలా ఎక్కువ అయిపోయింది. ఎప్పుడు అలా ఉండదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. చాలా ఎక్కువ బీపీ చూపించి పల్స్ రేట్ ఎక్కువ చూపించేసరికి ఆ 143 అని మమ్మీ ఇలా చదవగానే నాకు మరలా దేవుడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడని నాకు అనిపించింది. హల్లెలూయా. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. రేపు మీరు మీటింగ్కి వచ్చేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోండి. నీ మీ నీళ్ళ బాటిల్ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే, చెప్పు నువ్వు చెప్పు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు. రేపు మీ నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి. పెద్ద ప్లానింగే. ఒంట్లో ఉన్న వ్యక్తి నువ్వెవరివే? దయ్యానివేనా? గల్లీ దయ్యానివా, ఢిల్లీ దయ్యానివా? గల్లి దయ్యానే. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న. గల్లీ దయ్యానివా, ఢిల్లీ దయ్యానివా? గల్లి దయ్యానే. వాళ్ళ వైఫ్ ఏం చూస్తుంది? వీళ్ళ భార్య మొత్తం జబర్దస్తే చూస్తూ ఉంటుంది. జబర్దస్తే చూస్తుందా? జబర్దస్త్ చూసి భర్త మీద జబర్దస్త్ చేస్తుంది. జబర్దస్త్ చూసినప్పుడు వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను. అంటే జబర్దస్త్ చూసే వాళ్ళంతా నీ మనుషులేనా? సినిమాలు జబర్దస్తులు చూసే వాళ్ళంతా నా వాళ్ళే. నీ వాళ్ళే? నా వాళ్ళే. ఇక సినిమాలు చూసే వాళ్ళంతా మీ వాళ్ళే. నా వాళ్ళే. ఈ మొబైల్లో చూసినా, టీవీలో చూసినా, ఒంటరి చూసినా నీ వాళ్ళే. నా వాళ్ళే. అయితే వెళ్ళి అదే ఇక చూసేసి ఇక వాళ్ళకు దూరిపోతావు. వాళ్ళలోకి ప్రవేశిస్తాను. ఎవరికైనా చూపించండి రా, వదిలేకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట.